ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. అసెంబ్లీకి రాని అంటే ఒప్పుదా ఎమ్మెల్యే. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులు పెట్టి ఫేక్ పోలీసులా? ఫేక్ పోలీసులు పెట్టారని హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఫేక్ పోలీసులా? పోలీసులు ఉంటారండి. ఫేక్ పోలీసు నకిలీ పోలీసు. మీరు నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం ఏం చేస్తారు? నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే అంటే డ్రెస్ నుంచి అమ్మే మీరే డ్రెస్లు ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి. ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ మాట్లాడితే హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకష్టం. గవర్నమెంట్ చేతులు ముడి కూర్చుందా నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్ అంటే ఫేక్ పోలీసులతో ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట. నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే అన్నీ దాకప్పితో అడుగుతాం, దాని అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం. అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధం ఉంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం చెప్తుంటే ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము వాస్తవాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సీ జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారా చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, వాళ్ళు మీకు కేసు పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? వాళ్ళ మనుషులు అయితే మానేస్తారా? అందరూ వాళ్ళ మనుషులే కదా. చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో వచ్చి అవతలు జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ అవసరం లేదండి. దగ్గర లేదండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. అభిమానిసి ఊరికే అది ఫేక్ పోలీసు అంటే కరం వచ్చిందండి ఈ రాష్ట్రానికి. వీళ్ళది పరిపాలన, వీళ్ళు వచ్చి క్యాబినెట్, వీళ్ళు వచ్చి రాష్ట్రం. మీరు చేస్తున్న డిఎస్సీ ర్యాలీలో లేట్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారు తప్ప డిఎస్సీ అభ్యర్థులు ఎవరు లేని సీఎం చంద్రబాబు కూడా పదే సరేలేండి. చంద్రబాబు నాయుడు అన్ని చెప్తుంటాడు. ఇగో ఈ ఫేక్ పోలీసులే చంద్రబాబు చెప్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవం మాట్లాడాడని? చంద్రబాబు ఎప్పుడు వాస్తవం మాట్లాడాడు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు మా కర్మ ఈ రాష్ట్రానికి. అతను ఎప్పుడు ఎన్నికల్లో అయినా సరే మాయ మాట చెప్పి, మోసం మాట చెప్పి, దగా చేసి వెన్నుపోవడం అనేది ఆ పార్టీకి అది విద్య, వెనతో పెట్టిన విద్య. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ప్రజా సమస్య కానీ లేకపోతే ఎందుకు పెట్టామో దాని మీద సమస్య కానీ మాట్లాడాడండి. ఎంతసేపు మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద ఆడిపోసుకోవడం అంటే ఇదేనా? అంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారో మీరు ఆలోచించండి. ఏ రకంగా ఉందో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. అయిపోయాయి.
ముగ్గురు ఆడపిల్లల తర్వాత